హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది చూసారా? చూసి వీడియో చూడండి, బాగా అర్థమైద్ది. నిన్న రాత్రి జరిగిన కొన్ని నామినేషన్ గురించి మనిషి మర్యాద లేకుండా ఎలా ప్రవర్తించారు, స్నేక్ మాస్క్ అనేది ఎట్లా బయటపడింది అనేది ఇంతకుముందు వీడియో చేసాము, చూడండి, చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రోమోలో ఉన్న నామినేషన్ల గురించి, మిగిలిన నామినేషన్ లైవ్లో అయిపోయినాయి కాబట్టి కూడా చెక్ చేసింది. ఎందుకంటే తను మానిటర్ కాబట్టి ఫుడ్ దొంగతనం జరిగితే రూల్ అన్నీ చెక్ చేసింది, బాగానే చేసింది. దాంట్లో తప్పే ఉంది అందరిని అడిగింది. కాకపోతే కొంచెం నోటి దూరం ఉంది, మధ్యలో నోటి దూరం విషయాలు ఉండి అడిగే విధానంలో గొంతేసుకుని అరగటంలోనే ఎదుటి వ్యక్తి విలువ ఇవ్వట్లేదు అనేది అర్థమైపోతుంది కదా. అడిగే విధానంలో కరెక్ట్ లేదు, కనిపించట్లేదు అంటది, కామన్ సెన్స్ లేదా అంటది. నోటి తోలటం మాత్రం గల్లీ పంచాయతీలు గల్లీ మాటలు, బిహేవియర్ అంతా కూడా గల్లీ మొత్తం గలీజ్ మనసంలా మనిషి అట్లే. తర్వాత మనిషి నామినేట్ చేస్తూ ఏమన్నాడంటే, ప్రతిసారి అంట సుమన్ శెట్టి లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా కూడా అక్కడ మనిషే తగులుతాడంట. అంటాడు, నా కారం మీద నా దరిద్రం ఏందో, నేను ఎప్పుడు లోపలికి వెళ్ళాలన్నా కానీ నువ్వే ఉంటావు, అక్కడ మీరే ఉంటారు, మిమ్మల్ని నేను అడిగి లోపలికి వెళ్ళడానికి రావచ్చా అంటే వస్తా, లోపలికి వెళ్తా అని ఆకాశం చూసి ఆలోచించి మాట్లాడతావు. నేను దొంగను అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, హౌస్లోకి వెళ్ళే హక్కు లేదా, అడిగితే అంతసేపు ఆలోచించి మరీ చెప్తావు, ఇకేమనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. ఆలోచించి వెళ్ళమంటారంటావు, సరిపో అని అంటావు. ఆ రోజు పోయింది వెతుకుతూ భరణిగాడు అంటున్నాడు అని సుమన్ శెట్టి అంటే నిజమే, అది వాస్తవమే పాపం. ఎందుకంటే సుమన్ శెట్టి పెద్దగా మాట్లాడే రకం కాదు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన అక్కడ నిలబడి లోపలికి వెళ్తానంటే వెళ్తావా, ఎందుకు గంట సేపు ఆలోచిస్తాడు. ఆయన పెద్ద హౌస్లోకి వీళ్ళు ఎందుకు కాలు పెడుతున్నట్టు, ఆయన పెద్ద నిజమైన ఓనర్ అయిపోయినట్టు ఈయన కాలు పెడుతున్నట్టు. పర్మిషన్ తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు అని ఉంది కదా రూలు. మరి అడిగితే వెళ్ళండి అనకుండా వెళ్తా అని గంటసేపు ఆలోచించి వెళ్ళు, నేందో పోతున్నట్టు అన్నింటికాడ తీసుకొచ్చాడు ఏందో పెట్టినట్టు. అది బాధగా ఉంది అన్నాడు. సరే నామినేట్ చేసాడు, అయిపోయింది. నెక్స్ట్ డీమాన్ పవన్ వచ్చి ఫ్లోరాని నామినేట్ చేశాడు. ఇదే రీజన్, ఎందుకంటే బట్టల దగ్గర విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినకుండా పవన్ కళ్యాణ్ చెప్తే విన్నావు నువ్వు, అది నాకు నచ్చలేదు, ఎవరు చెప్పినా మంచి మాట కాబట్టి నువ్వు అది తీసుకోవాల్సిందని ఒక మాట చెప్పాడు. రెండోది థమ్సప్ దొంగతనం చేసింది హరీష్ అని తెలిసి కూడా మీరు చెప్పలేదు. సంజనా గారు పోయిందని తిరుగుతుంటే చెప్పకుండా ఉన్నారు. మరి ఆ థమ్సప్ మీరు తాగారు కదా, మీకు ఇచ్చాడు కదా హరీష్ అని క్వశ్చన్ చేశాడు. దానికి ఆమె ఏమంటుందంటే, నేను వద్దన్నాను కానీ హరీష్ నాది తనదని చెప్పాడు, అందుకే నేను తీసుకున్నాను, తర్వాత చెప్పాడు సంజనా దాన్ని, అందుకే నీకు ఏం చేయలేం కాబట్టి ఊరుకున్నానంటే. ఇప్పుడు పోయిందనే సంగతి తెలిసినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు భరణి గారు ఎగ్గు ఎవరు తీశారో భరణి గారు తెలిసి చెప్పలేదనే కదా ఇంత పంచాయతీ చేసి 2 వారాల నుంచి భరణి గారి మీద గుడ్డు మీద ఏకలు పీకుతున్నారు. అదే నింద పెట్టి ఇప్పుడు కూడా నామినేట్ చేశారు. మరి అదే పని కదా ఫ్లోరా కూడా చేసింది. బాటిల్ పోయిన సంగతి ఫ్లోరానే కదా, అందరూ తెలుసు అని చెప్పలేదు. మరి అది కూడా తప్పే కదా, భరణి గారు చేసిన తప్పు అయితే వీళ్ళు చేసింది కూడా తప్పే కదా. అంటే వాళ్ళు చేస్తేనేమో అంటే మేము చేయొచ్చు, మేము ఓనర్లో కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు, మేము ఏమైనా మాట్లాడవచ్చు, మేము ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడవచ్చు, ఎవరినైనా మా నోటి దూల తీరిన దాకా మాట్లాడతాము అనే అహంకారం ఈ కామనర్స్ది. అట్లాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. తెలిసి కూడా చెప్పలేదు. సంజయ్ ఎన్నిసార్లు అడిగింది, నాకు సార్ కూడా అడిగారు కదా థమ్సప్ పోయిందని. నాకు సార్ చూపించేంతవరకు కూడా హరీష్ థమ్సప్ తీసేసిన సంగతి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు, వాళ్ళు ఓనర్స్ కదా. తర్వాత హరీష్ తర్వాత భరణిగా నామినేట్ చేస్తూ ఏం చెప్పిందంటే, డీమాన్ పవన్ ఏం చెప్పాడంటే, అన్న నేను అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను, గుడ్డు సంగతి మీరు చెప్పడానికి వచ్చారు, చెప్పేటప్పుడు మీరు మంచోళ్ళు అనిపించుకోవడానికి మీరు ముందు వచ్చి నేను చూసానని అందరికి సారీ చెప్పారు, కానీ మీతో పాటు తనుజ గారిని కూడా తీసుకొచ్చినట్టయితే తను కూడా మంచిదే అయ్యేది కదా అని అంటే, సరే నేను మాట్లాడతాను. భరణి గారు ఏమన్నారంటే, నేను తనుజాని చెప్పేద్దామని అడగనంటే ఏ తనుజ గారు అనగానే ఆ తెక్కలు ఏం చేసింది, ముందు బయటికి వెళ్ళారు అంది. బయటికి వెళ్ళారు అనకుండా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ బయటికి వెళ్ళక ముందు నాకు ఈ మాట చెప్పాడని చెప్పాలి కదా. తర్వాత భరణి గారు మీరు కామండి ఈ డాన్స్ చేస్తున్నాడు డిమాండ్ పవన్, దొరికిపోయావని. తర్వాత మళ్ళీ తనుజ లేచి లేదు ఈ గుడ్డు సంగతి నాకు చెప్దామని సైజ్ చేశాడు, కానీ నేను రాను, మీరు చెప్పుకోండి అన్నాను, అప్పుడు ఆయన వచ్చి మీకు సారీ చెప్పాడు అని. అదేదో ముందే వివరం చెప్పొచ్చు కదా. ముందు చెప్పకుండా బయటికి వెళ్ళాడు. ఏంది బయటికి వెళ్ళాడు, ఎక్కడ ఆలోచిస్తారు. అక్కడ భరణి గారు ఇరికిచ్చింది, దానికి డిమాండ్ పవన్ డ్యాన్స్ చేస్తా దొరికిపోయాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు తనుజాని, కంటితో సైజ్ చేస్తున్నాడు తనుజానని ఆ డిమాండ్ పవన్ ఎగురుతున్నాయి. అక్కడ చెప్పేది కరెక్ట్గా చెప్పొద్దా, ఆడ నామినేషన్ జరుగుతుంది,
బ్లేమ్ అవుతారు. ఒక మాట మిస్ అయితే బ్లేమ్ అవుతారు. ఆలోచించి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి కదా తనుజ. తర్వాత చెప్తుంది క్లియర్గా. అది ఎవడంటాడు ముందు తీసుకున్నదే కెమెరా రికార్డ్ అయింది అంటే గోల్ చేస్తున్నాడు. డిమాన్ పని డ్యాన్స్ చేస్తున్నాడు అక్కడ. డిమాన్ పనికి ఒకటే భయం ఉంది. ఎందుకంటే మొన్న ఎలిమినేషన్ అంచుల్లోకి వెళ్ళి వచ్చాడు. భయాన్ని చూసి వచ్చాడు. గుండె దాడని మొత్తం టెన్షన్ అన్నీ చూసి వచ్చాడు. మళ్ళీ ఈ భయం టెన్షన్ గుండె దాడి ఏడబడాలని ఆయన భయం అయింది. దాన్ని కప్పించుకోవడానికి డ్యాన్స్ చేస్తున్నాడు ఆడ. నెక్స్ట్ ఇమ్మాయిల్ని వచ్చి మనిషి నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, అన్న నువ్వు సంచాలక ఫెయిల్ అయ్యావు, కానీ అక్కడ నా బాధలు ఒక్కటే అన్న, వాళ్ళిద్దరూ చెప్పినట్టు నాకు కూడా చెప్పినట్టయితే నేను కూడా ఆగే ఉన్నాను, నా గేమ్ కూడా ముందుకెళ్ళేది. అదొక్కటే అన్న నా బాధ, ఇంక వేరేది ఏమీ లేదు నీ మీద. కానీ మళ్ళీ వచ్చి నువ్వు సారీ చెప్పావు, నేను కూడా సారీ చెప్పాను, అంతకుమించి వేరేది ఏమీ లేదన్న అంటే సరే ఓకే అన్నాడు. ఇమ్మాయిల్ని ఏమనలా. నెక్స్ట్ హరీష్ని పిలిచి గుండంకులు అనగా నీకు అంత బాధ వేసింది, బాడీ షేవింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు గుండంకులు అంటే నీకు అంత బాధ వేసింది కదా, నువ్వు మరి నా బాడీ షేవింగ్ చేసావు, నన్ను రెడ్ ఫ్లవర్ అన్నావు, దాని సంగతి ఏంటి, దాన్ని ఏమంటారు అని అడిగాడు. నిజమే కదా మరి అక్కడ. అయితే అక్కడ హరీష్ రెడ్ ఫ్లవర్ అన్నదానికి సారీ చెప్పాడు, కానీ బాడీ షేవింగ్ చేశాడు. ఎందుకు ఇమ్మాయిలు ఇట్లా నడుస్తాడని అని చూపించాడు. నేను ఇట్లా నడవను, ఇలా మాట్లాడను అని బాడీ షేవింగ్ చేసి చూపించాడు. అది తప్పే కదా. అది అట్లా చేసావన్నా నువ్వంటే నన్ను ఇమిటేట్ ఎందుకు చేసావు, పాయింట్లాడ మాట్లాడమంటే అంటాడు. పెద్దగా అరుస్తాడు. జవాబులే ఉండవు హరీష్ దగ్గర, ఎవరు నామినేట్ చేసిన అంతే. వాడు చెప్పిన పాయింట్కి రీజను ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు తెలుసా, నువ్వు అన్నం తినకపోతే నా బాడీ షేవింగ్ ఎందుకు చేసావన్నా అని అడిగాడు. దానికి ఏం చెప్పాలి, నేను ఏదో కాన్వర్జేషన్ చేశానను, లేదంటే చేయలేదను, లేకపోతే చేస్తే నీకు తప్పు చేశాను, అది నవ్వుకోవడానికి చేశానను, లేదా నీకు తప్పైతే సారీ అనో ఇది మాట్లాడాలి. కానీ నువ్వు అన్నం తినకపోతే నేను తినలా, నీకు ఫుడ్ దొరకకపోతే నువ్వు ఫుడ్ తినలేదని ఫుడ్ తీసుకొని అక్కడికొచ్చా, నీకోసం ఇంత త్యాగం చేశాను, ఇంత ఫుడ్ అనుకున్నాను, నేను నోటికాడ ఫుడ్ పక్కన పెట్టాను, నీ చెప్తాడేంది, వాళ్ళకి చేసిన ఫేవర్లో చెప్తాడేంది అంటే ఆ విధంగా అమ్మో మనిషి ఎంత ఫేవర్ చేశాడా ఇమ్మానుయేల్కి, అయినా ఇమ్మానుయేల్ నామినేట్ చేస్తాడని ఆడియన్స్ అనుకోమనే. ఆడియన్స్ ఏం పిచ్చోడు కాదు కదా. అక్కడ కరెంట్ పాయింట్ రీజన్ లేక ఈ సోదంతా చెప్పుకొస్తాడు చుట్టూ తిరిగి. నీ ముక్కు చుట్టూ ముక్కు తీసుకొని సోది చెప్తాడు. చెప్పేసి ఎవరికి ఏమన్నాడు, అరుస్తున్నాడు పెద్దగా. ఎందుకు, ఈ పాయింట్కి ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ లేదు, నాకు ఆన్సర్ కావాలంటే ఏం చెప్పకుండా పెద్దగా అరుస్తున్నాడు. మళ్ళీ మధ్యలో తాగాడు. చూసావా, నేను నీళ్ళు తాగిచ్చేసాను, నేను తాగను, ఎదుటోళ్ళని తాగిస్తాను చిటికేస్తున్నాడు. ఏమి చిటికేస్తున్నాడు, ఏం తాగిస్తున్నాడు అక్కడ, ఆయన బయట పెట్టుకుంటున్నాడు అక్కడ. వాళ్ళకి రీజన్కి జవాబు చెప్పకుండా ఉంటే కదా హరీష్ దగ్గర రీజన్ చెప్పడానికి, ఉంటే కదా ఆన్సర్ చెప్పడానికి. ఆన్సర్ చెప్పడు, ఈయన చేసేది అదే. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాడు, వాళ్ళకి ఏదో ఒకటి మేలు చేసినట్టు చేస్తాడు. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవన్నీ వాడుకుంటుంటాడు. అది హరీష్ చేసే పని. కరెక్ట్గా రీజన్కి ఆన్సరే ఉండదు ఆయన దగ్గర. నెక్స్ట్ భరణి వచ్చి ప్రియా నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, అమ్మ మానిటర్గా అన్ని రూల్స్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు, ఎదుటి వాళ్ళు బ్రేక్ చేస్తే బ్రేక్ చేస్తున్నావు అని చెప్తున్నావు, ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చి నేను గుడ్డు తీసి చెప్పలేదన్నందుకు నాది తప్పు అన్నావు నువ్వు. ఇప్పుడు కూడా అదే గుడ్డు పంచాయతీ మీద అందరు నామినేట్ చేస్తున్నారు, గుడ్డుతోటి అందరు నన్ను టార్గెట్ చేశారు. రెండోది వచ్చి మరి నువ్వు వాడు కూల్ డ్రింక్ తీసింది నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదు, మరి నేను చేసింది ఒకటే నువ్వు చేసింది ఒకటే కదా, ఈ రెండింటిలో తేడా ఏంది అని అడిగితే ఏమంటాను తెలుసా, ఫస్ట్ పాయింట్కి నేను రూల్స్ ఏం బ్రేక్ చేశాను, దోశ సుమన్ సెట్కి ఇచ్చేవు సగం దోశ అన్నాడు. అంటే ఇచ్చాను, హ్యూమానిటీ మాకు కూడా ఉంటుంది, రూల్స్ మేము బ్రేక్ చేయొచ్చు, మేము ఇవ్వచ్చు కానీ మీరు చేయకూడదు. అది అంటే మేము ఓనర్స్గా మేము ఏ ఆట అని ఆడవచ్చు, ఏ డ్యాన్స్ అని చేయొచ్చు, మేము ఏదన్నా వినొచ్చు, అనేక పుచ్చుకోవచ్చు, మేము అంటాము, సమర్థించుకుంటాము, మేము ఎదుటి అంటాము, టెనెంట్స్ని అన్నీ అంటాము, అన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము, వాళ్ళని బ్లేమ్ చేస్తాం, వాళ్ళు ఎన్నను అంటాం మేము, అంతే, మీరు మాత్రం రూల్స్ పాటించాలి, మేము రూల్స్ బ్రేక్ చేస్తాం అంతే అన్నట్టు మాట్లాడుతుంది అక్కడ. ఏడ పట్టుకొచ్చారు ఈ సంతరం, ఆయన ఏడ దొరికారా బాబు వీళ్ళందరినీ ఒకసారి ఎక్కడికైనా చూపించండి రా బాబు అని అంటుంది. మరి ఇది అంటే అవును అది తెలిసింది, చెప్పేలోపే మొత్తం తెలిసిపోయింది కదా, నాకు సార్ చూపించాడు కదా అంటుంది. తెలిసింది, తాగింది కూడా, డ్రింకితే తాగింది కూడా మళ్ళీ ప్రియ అని సమర్థించుకున్నారు వాళ్ళు అట్లా సాగుతుంది. మరి బిగ్ బాస్ వాళ్ళ కోన స్థానం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ హవా అట్లా నడుస్తుంది, వాళ్ళ గాలి అట్లా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఆ స్థానంలో పెట్టేది వాళ్ళకి అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఆడ ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, వీళ్ళు వాక్తు చాతుర్యం ఎలా ఉంటుంది
అనే దాంట్లో చూడటానికి బిగ్ బాస్ వాళ్ళని పెడితే వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట తీరు కానీ, ఆ మర్యాద మనిషి అన్నట్టు నిజంగా గలీజ్ మనుషులాగే మాట్లాడుతున్నారు, గలీజ్ కామన్స్ లాగా, వరస్ట్ కామన్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అది భరణి ప్రియ నామినేట్ చేశాడు. నెక్స్ట్ డిమాన్ పవన్ నామినేట్ చేశాడు. ఏమో నామినేట్ చేశాడంటే సేమ్ ఇదే రీజన్ చెప్తే పాపం డిమాన్ పవన్ అయితే నాకు అక్కడ ఎందుకో రివెంజ్ నామినేషన్ అన్నట్టే ఉంది. ఎందుకంటే డిమాన్ పవన్ కొన్ని విషయాలు రాంగే. ఎందుకంటే ఆ పిల్ల చుట్టూ తిరగటం, పనులు చేయకుండా ఉండటం అది రాంగే. అక్కడ కూడా సమర్థించాడు, రీతు పక్కే మాట్లాడాడు. అక్కడ డిమాన్ పవన్ మళ్ళీ నా ఆప్షన్లోకి వచ్చాడు. శ్రీజ నిజంగా అసలు ఆ పిల్ల వయసుకి భరణి గారిని క్వశ్చన్ చేసేంత వయసు ఉందా ఆ పిల్లకి? భరణి గారి సినీ ఫీల్డ్ అంత వయసు లేదు ఆ పిల్లకి. ఆ పిల్ల ఏమంటుంది తెలుసా భరణి గారిని? మ్యానిపులేటర్వి, లయర్వి, మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అందరిని మ్యానిపులేట్ చేస్తున్నావంటే ఇప్పుడు ఏమైనా మ్యానిపులేట్ చేసి బిగ్ బాస్ ఏమైనా ఇస్తుంటే కప్పు ఏమైనా మ్యానిపులేట్ చేసి ఆ కప్పు భరణి గారు తీసుకెళ్తున్నాడు, అందుకని మ్యానిపులేట్ చేస్తానంటుంది. ఏనండి లయర్ అంట, అబద్ధాలు చెప్పి అన్నీ ఏం అబద్ధాలు చెప్తున్నారు అనుకున్నా. అక్కడ నాకు సార్ ముందే 10 అబద్ధాలు చెప్పి దొరికిపోయారు ప్రియా శ్రీజ. ఇక్కడంట ఈయన అబద్ధాలు చెప్తున్నాడు. ఏం అబద్ధాలు చెప్పాడు అవి చెప్పరు మళ్ళీ. ఏముంది అబద్ధాలు చెప్తున్నాడంటే ఏం వయసుకి ఆయన పాపం మర్యాదగా అమ్మ అది కాదురా ఇదిరా అంటుంటే అసలు ఏం రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కీసు గొంతు ఒకటి వేసుకొని ఆ గొంతు ఉందని తీసుకున్నారో ఏమో కానీ పైగా ఏమంటుంది లోపల ఏమంటుంది తెలుసా? నేను ఇట్లా అరవపోతే అడ్డదిడ్డంగా అరవపోతే చిన్నపిల్లని తక్కువ చేసి మాట్లాడతారా అంటుంది. అంటే కావాలని అరుస్తుందా, కావాలని బ్లేమ్ చేస్తుందా? ఆయన అబద్ధాలు ఆడుతున్నాడంట. ఏ విషయంలో కూడా అబద్ధం ఆడిందే లేదు బండి గారిని లైవ్లో కూడా చూశాను. అబద్ధం ఆడిందే లేదు. ఎవరిని మ్యానిపులేట్ చేసాడు? ఎవరిని మ్యానిపులేట్ చేయాలి? ఎవరి కాళ్ళు ఫ్రీడమ్ ఇస్తున్నాడు, హ్యాపీగా సరదాగా ఫ్రీడమ్ ఇస్తున్నాడు వాడికి. ఏమైనా మ్యానిపులేట్ చేసినట్టు, ఏం కప్పు ఆయన ఎత్తుకుపోతున్నట్టు, ఏమకొచ్చే బహుమతులు కానీ ఇంకా పొగడతలని ఆయన తీసుకుంటున్నట్టు, చిన్నపిల్లలని మ్యానిపులేట్ చేస్తున్నాడు, బిహేవ్ చేసి అవుతుంది అక్కడ. తర్వాత మంచి అనిపించుకొని ప్రయత్నం చేస్తున్నాడు అంట. ప్రయత్నం చేసే ఉంది అక్కడ అందరు వాళ్ళు కూడా మంచిని ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఓటేయమన్నారు. ఓటేయమంటే అందరూ మంచిగానే కదా ఓటేశారు, ఆయన ఓనన్న చేశారు, మంచిగానే కదా అందరూ ఒప్పుకున్నది. మరి ఆయన మంచి అనిపించుకునేది అక్కడ అందరూ మంచివాళ్ళు అంటున్నారు, ఆయన అనిపించుకోవడం కాదు. అందరూ వాళ్ళే అంటున్నారు మంచివాడని. మంచివాడని వాళ్ళు అంటే వాళ్ళని అన్నారు, మీరు ఎందుకు ఆయన మంచివాడు అంటున్నారని వాళ్ళని అడుగుపోయి మంచివాడు అనిపించుకోవడానికి ఏదేదో చేస్తున్నామంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఫుడ్ బాగలేదంటారు పాపం. అయినా చేత కాకపోయినా ఫుడ్ బాగుందా అని అడుగుతాడు. ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ బాగుంది ఎందుకు అడుగుతారంటే ఏదైనా బాగుందంటే కొంచెం బాగా చేసిన అప్రిషియేషన్ వాళ్ళకు ఉంటుంది, ఒక ఆత్మ సంతృప్తి అనేది. అందుకని బాగుందని అడుగుతాడు. దానికి బాగుంటే చెప్పు, లేకపోతే లేదు. కొంచెం ఇది ఉందంటే రేపు మంచిగా ట్రై చేసి పెడతానంటాడు. దానికి మంచిగా చెప్పుకోవడం, అది మంచిగా అనిపించుకొని ప్రయత్నం చేయడం. అది కూర బాగుందా అన్నం బాగుందా అనడం కూడా తప్పేనా? అది మంచి అనిపించుకునే ప్రయత్నం. అది ఏం మాట్లాడిద్ది? అది పక్కన పెడితే ఇంకోటి ఏమంటుంది, స్టేజ్ మీద మీరు అక్కడ ఏదో క్రియేట్ చేసుకొని స్టేజ్ మీద బాక్స్ తీసుకొని వచ్చారు, అదే కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు. మీరు సింపతి డ్రామా ఆడుతూ సింపతి టికెట్ తీసుకొని స్టార్టింగ్లోనే సింపతి అనేది రైజ్ చేసుకొని హౌస్లోకి వచ్చారు అని అంటుంది. ఆ పిల్ల వయసుకి ఆ మాట్లాడే మాటలకి అసలు చూస్తే అసలు నిజంగా టీవీలు పగలగొట్టేంత కోపాలు వస్తాయి జనానికి ఆయన అనే మాటలు. ఆయన పెద్ద ఆయన, వయసుకి గౌరవిద్దామే, వయసుకు గౌరవించే అలవాట్లు వాళ్ళకి లేవులే. ఆ కామనర్స్కి, ఆ ప్రియాకి, శ్రీజకి అసలు లేవు. ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక ఎలుగెలిగిన ఆయన, ఇండస్ట్రీలో ఉన్న ఆయన యాక్ట్రెస్ కన్నా విలువిద్దామే అనే ఇంగిత జ్ఞానం కాస్త కూడా లేవు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయన్ని. సింపతి డ్రామా ఏముంది అక్కడ స్టేజ్ మీద? ప్రతి ఒక్కటి బిగ్ బాస్ ఏం చేస్తాడు, కొంతమంది డ్యాన్స్ ద్వారా ప్రూవ్ చేసుకుంటూ వస్తారు, కొంతమంది ఏవి ద్వారా ప్రూవ్ చేసుకుంటూ వస్తారు, కొంతమంది ఏదో కంటెంట్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని వస్తారు. భరణి గారికి ఇది క్రియేట్ చేశారు వాళ్ళు క్రియేట్ చేసి దానికి భరణి గారు తప్పు చేస్తే అట్లా? ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే రీజన్లతో వేరే, కొంతమంది డ్యాన్స్తో వచ్చారు, కొంతమంది ఏవీతో వచ్చారు, కొంతమంది పుషప్లు చేసుకొని వచ్చారు. ఇప్పుడు డిమాండ్ పని పుషప్ చేయించాడు కదా, మీరేం అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకునే వచ్చారు కదా, మీరు డైరెక్ట్గా రాలేదు కదా. అగ్ని పరీక్షలు మీరేందో చూపించుకొనే వచ్చారు కదా ఆడియన్స్లో. మీరు డైరెక్ట్ రాలేదు, మీరు అది చూపించుకోకుండా, మీరు సెలబ్రిటీలు అక్కడ ఓటేయించుకోకుండా, వాళ్ళ చేత ఆడియన్స్ అది ఓకే అనిపించుకోకుండానే హౌస్లోకి వచ్చారా? మరి ఇక్కడ భరణి గారు తప్పు చేసి సింపతి కార్డుతో వచ్చాడంటే మీరు అక్కడ అగ్ని పరీక్షకి వెళ్ళడం కూడా తప్పే. ఇక్కడ స్టేజ్ మీద భరణి గారు చేసిన తప్పు అయితే మీరు అగ్ని పరీక్షల నుంచి అక్కడ చేసింది కూడా తప్పే అవుతుంది. అది కూడా మెయిన్ రీజన్ అవుతుంది అక్కడ.
అది ఆలోచించుకోకుండా సింపతి టికెట్ తోటి వచ్చావు, అది తెచ్చావు అని అంటే అవునమ్మా అది తెచ్చాను, నా పార్ట్ అది నేను ఎవరు చూపించనంటే చూపించనన్నావు కానీ మళ్ళీ చూపించావు కదా అక్కడ. అవును బిగ్ బాస్ చూపించాలమన్నాడు కాబట్టి చూపించొచ్చాను అని అంటే కాదు నువ్వు సింపతి క్రియేట్ చేసావు అక్కడ అని అంటది. ఏం బుర్రని మాట్లాడుతున్నారో లేదు నాకు అర్థం కాదు. ఆయన చెప్తున్నాడు అప్పటికి నా హార్ట్ అమ్మ ఇదని. అక్కడ ఒక పక్కన వాళ్ళ అమ్మ బొమ్మ ఉంది, ఇంకో పక్కన ఏదో గురువు గారి బొమ్మ ఉంది, గురువు అని ఉంది. వాళ్ళ అమ్మ సెంటిమెంట్ అది. అమ్మ సెంటిమెంట్ని కూడా తక్కువ చేసి హేళన చేసి అదొక సింపతిలా క్రియేట్ చేసి దాన్ని రీజన్ పెట్టి నామినేట్ చేస్తున్నారు చూడు ఆ మనీష్, ఈ శ్రీజ. నిజంగా వరస్ట్ కామనర్స్, నిజంగా వరస్టే. గల్లీ 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 వరస్ట్ అసలు నిజంగానే. అసలు తల్లి సెంటిమెంట్ కూడా అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ లోపల తెచ్చాడు కదా, లోపల తెచ్చావు కదా మరి హార్ట్లో పెట్టుకోవాలన్నావు కదా, మరి ఇప్పుడు తెచ్చావు అంటుంది. నామినేషన్లో తెచ్చావని అడుగుతుంది. ఆడుందమ్మా అంటే మరి అట్టే లగేజ్లో వచ్చేదిగా చేతిలో పెట్టుకుని రావడం ఎందుకు అది, అదేదో క్రియేట్ చేయడానికి. ఆయన చేతిలో పెట్టుకుని వస్తాడో జోలో పెట్టుకుని వస్తాడో నెత్తి మీద పెట్టుకుని వస్తాడు, నీకెందుకు? ఆయన ఇష్టం వాడు పెట్టుకుని వస్తాడు. ఇంకా అది అవసరమా? ఆ బిగ్ బాస్ చెప్పినట్టు పెట్టుకొని వస్తాడు. ఆయన ఏదో విధంగా రావాలని వచ్చాడు, నీకెందుకు? అది క్వశ్చన్ చేస్తుంది తలతెక్కగా అన్నీ రెటమతంగా. ఆ పిల్ల వయసుకి ఆ పిల్ల మాట్లాడే విధానం పొంతనేనుందా? ఈవినింగ్ ఎపిసోడ్లో వచ్చింది, కొంతమంది లైవ్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. వాళ్ళ బిహేవియర్ ఎపిసోడ్ చూసినా కూడా కామెంట్ చేయండి. ఇలా ఈ విధంగా రీజన్ చెప్తుంది ఆయనకి. ఆయన అమ్మ అది కాదురా అని ఆయన నిజంగా భరణి గారికి హ్యాట్స్ ఆఫ్, 2 చేతులు దండం పెట్టాలి. అంత ఓర్పుగా 6 మూకమ్మడి కామనర్స్ మొత్తం టార్గెట్ చేశారు. ఎగ్ ప్లస్ స్టేజ్, ఎగ్ స్టేజ్ ఈ రెండే. అప్పుడు అన్నాడు నన్ను ఎగ్ దాని మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టే మీరంటే అదిగో ఎగ్గు టార్గెట్ సింపతి వాడుతున్నావు, ఎగ్గుతో టార్గెట్ అని సింపతి వాడుతున్నాం. మళ్ళీ అది కూడా అంటున్నారు వాళ్ళే, అనేది వాళ్ళే, రీజన్ చెప్పి నామినేట్ చేసేది వాళ్ళే, సమర్థించుకునేది వాళ్ళే. ఎదురోళ్ళు ఏమనకూడదు అంటే సింపతి అంటారు, ఆ రీతి ఏడిస్తే సింపతి అంటారు. మరి వీళ్ళు సింపతి గెయిన్ చేయట్లేదా? వీళ్ళు ఏడవట్లేదా? ఏం మాట్లాడతారు అసలు వాళ్ళు? ఆయన అయితే నిజంగా పాపం భరణి గారిని వీళ్ళకి అర్థం కావట్లేదు. భరణి గారిని తీసుకెళ్ళి ఎక్కడో టాప్ 5కి వీళ్ళెవ్వరు ఉండరు. టాప్ 5లో ఈ కామనర్స్ చెత్త, బయట చెత్త పోస్తాని డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ చికెన్లో చెత్త అంత తేడా ఉందరా అని. ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ చెత్త అంతా మధ్యలో ఊడిసి వెళ్ళిపోయేది. ఆడియన్సే ఊడ్చేస్తారు, మామూలు చీపురుతో కాదు, పుల్లల చీపురు తీసుకుని ఊడ్చేతలు పడేస్తారు ఆడియన్స్. వీళ్ళ బిహేవియర్కి, వీళ్ళ యాటిట్యూడ్లకి, ఇటు బాడీ లాంగ్వేజ్కి, వీళ్ళ మాటలకి వీళ్ళే వాళ్ళని టాప్ 5లో కూర్చోబెడుతున్నారు తీసుకెళ్ళి. బిగ్ బాస్ అట్లా డిజైన్ చేశారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. టాప్ 5కి మీరు కష్టపడొద్దు, మేమే తీసుకెళ్ళి మీ సెలబ్రిటీలందరినీ టాప్ 5లో కూర్చోబెడతాము, మీరే ఉండండి అక్కడ, మేమే ఇంటికి పోతాను వాళ్ళే రుజువు చేసుకుని నిరూపించుకుంటున్నారు. అంత వరస్ట్గా ఉంది. నెక్స్ట్ సంజన లాస్ట్కి వచ్చింది. సంజనాకి ఒక ఆప్షన్ ఇచ్చారు, నువ్వు ఎవరైనా నామినేట్ చేసుకోవాలి అంటే సుమన్ శెట్టిని చేసింది. ఏమొకతాయి, ఎందుకంటే ఆమె ఏమన్నదంటే నేను ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళటం లేదు, హౌస్లోనే ఉండాలి, సింపతి పెరుగుతుంది వాళ్ళకంటే. ఫ్లోరాని టార్గెట్ చేసింది కదా పోయినసారి, ఫ్లోరా బయటికి వెళ్ళా, షష్ఠి వెళ్ళింది, ఫ్లోరా ఉంది కదా, సింపతి గెయిన్ అయ్యి ఫ్లోరా ఉంది ఇక్కడ ఓటింగ్ పడి, అందుకే నేను ఎవరిని టార్గెట్ చేయను, మంచిగా ఆలోచించింది, టార్గెట్ చేయను అని సుమన్ శెట్టిని పట్టుకుంది. సుమన్ శెట్టి మీద కూడా ఉంది సంజనాకు పగ. ఏ విషయంలో అంటే అప్పుడు సిగరెట్లు కూడా దాచిపెట్టింది సుమన్ శెట్టి, ఎందుకంటే పోయిన నామినేషన్లో సంజన నామినేట్ చేశాడు సుమన్ శెట్టి, ఏది ఎదురు తిరిగి మాట్లాడు నాకు నచ్చలేదని. అందుకని అప్పుడు అంది నిన్ను చూసుకుంటా, నేను నీ మీద పగ పెంచుకుంటాను కదా, పగ పెంచుకుంది. సుమన్ శెట్టి నామినేట్ చేసింది. మేడం చూడండి మేడం, నేను ఏమన్నాను మేడం ఏమన్నాని అంటున్నాను అడిగినా, కానీ తప్పదు సుమన్, చెయ్యాలి సుమన్, ఎవరినొకరు చేయాలిగా సుమన్ అని సుమన్ శెట్టిని చేసింది. పాపం సుమన్ శెట్టిని సిగరెట్లు దాచిపెట్టేసింది. పగ అసలు అప్పటి నుంచే మొదలుపెట్టింది. సో సిగరెట్లు దాచిపెట్టేసి ఈయన మేడం అంటే యాపిల్ ఇచ్చేదా అంటది. అసలు తొనగదబ్బా, కొంచెం కూడా తొనగదు. ఆరెంజెస్ దాచిపెట్టేసిందా. వాళ్ళందరూ జుట్టు పీక్కొని మొత్తం వెతుక్కుంటుంటే ఎవరు తీశారు ఏమో, నైటే తీసేసింది. ఎందుకు తీసేసింది తెలుసా? తీసి మళ్ళీ కెమెరా ముందుకెళ్ళి ఏం చెప్తుందంటే, మరి బిగ్ బాస్ మానిటర్ని పెడతానంటే నేను చూసుకుంటాను, ఏం పోయినా నాది పూచి అన్నది ప్రియా, అందుకే చేశాను, ఆరెంజ్ పోయినాయి ఎవరు తీసారని తెలియదు అని వెళ్ళి సప్పబడుకుంది. మామూలు గేమర్ కాదబ్బా సంజన, మామూలు గేమర్ కాదు. ఇప్పుడు సుమన్ శెట్టిని సిగరెట్ దాచిపెట్టి వారం నుంచి ఏడిపెడుతుంది సుమన్ శెట్టిని. అదేనంటే కెమెరా ముందుకెళ్ళి ఆరోగ్యానికి హానికరం అందుకే దాచిపెట్టాను అంటది. అట్లా సుమన్ శెట్టిని పగ తీర్చుకుంది, సుమన్ శెట్టి నామినేట్ చేసింది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే 1 కంటే ఎక్కువ ఓట్లు పడ్డ వాళ్ళని తీసుకున్నాడు.
తీసుకొని డీమాన్ పవన్, ప్రియా, ఫ్లోరా, భరణి, హరీష్, మనీష్ ఇలా 6 నామినేషన్లో ఉన్నారు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఓటేసుకోండి. కానోళ్ళగా ఉంటే కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరు ఓటేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వినండి. వీళ్ళని ఏమంటారో కూడా ఒక కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.